హలో అండి. కొబ్బరి బుర్రల తయారీ కోసం రేషన్ బియ్యం లేదా పాత బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యంలోని నీళ్ళన్నీ వంపేసి క్లాత్ మీద ఆరబెట్టుకొని పిండి పట్టించుకోవాలండి. మిల్లుకి కానీ లేదా మిక్సీ జార్లో కానీ వేసుకోవాలి. ఇలా పట్టించుకున్న పిండిని జల్లించుకొని గట్టిగా నొక్కి పెట్టుకోవాలి తేమ పోకుండా. కొబ్బరి కూరని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే బూరెలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం తీసుకొని నీళ్లు పోసి బెల్లం కరిగాక నలకలు ఉంటే కనుక బెల్లం నీళ్లు వడపోసుకోండి. బెల్లం మరిగాక పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి ఒక ప్లేట్లో కొన్ని నీళ్లు తీసుకొని ఈ బెల్లం పాకం వేస్తే పాకం అనేది దగ్గరకు అవ్వాలి. చేతికి ఉండ రానక్కర్లేదు, కానీ నీళ్ళల్లో ఉండలాగా అవ్వాలండి. అలా అయిన తర్వాత ఈ కొబ్బరి తురుము, 2 స్పూన్ల నెయ్యి, కొంచెం ఆల్కల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్యం పిండి కూడా సరిపోయినంత వేసుకొని కలిపి మూత పెట్టుకొని చేతికి నూనె రాసుకొని ఒక కవర్ మీద పిండిని కొంచెం తీసి చిన్న చిన్న బూరెల్లా వేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.